మానవునిలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని తట్టిలేపే అద్భుత శక్తి భగవద్గీతకు ఉందని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భగవద్గీత చదివి అన్ని విషయాలు తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు. నగరంలోని గోపాల్ నగర్, అద్దెపల్లి కాలనీ శ్రీకృష్ణ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా కోలాట నృత్యాలు, పవిత్ర జల కలశాలతో వందలాది మహిళలతో ఈ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ భరత్, మోనా దంపతులు పాల్గొన్నారు. ముందుగా పుష్కరాల రేవు చేరుకుని కృష్ణుడి విగ్రహానికి అభిషేకాలను అర్చకుడు బాపూజీ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత ఉద్భవించిన పవిత్రమైన రోజని తెలిపారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించిన ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన కామధేనువు వంటిదని, దిశానిర్దేశం చేసే సద్గురువు వంటిదని తెలిపారు. సుమారు 6000 సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడి ద్వారా అర్జునుడికి ఉపదేశించబడిన ఈ గీతోపదేశంలో వేదాంత, యోగ విశేషాలు ఎన్నో ఉన్నాయన్నారు. మానవులను మానవత్వం కలిగించిన మంచి మార్గంలో నడిపిస్తుందన్నారు. జీవితంలో ఒకసారైనా ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత పారాయణం చేస్తే ఈ లోకంలో మానవుడిగా మన విద్యుత్ ధర్మం ఏమిటో, మనం నడవవలసిన మార్గం ఏమిటో అర్థమవుతుందని ఎంపీ భరత్ తెలిపారు. శ్రీకృష్ణ దేవాలయం అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.